రాష్ట్రంలో కూల్ వెదర్ కంటిన్యూ అవుతోంది. తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వచ్చే 4 రోజులు రాష్ట్రంపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ తుఫాన్గా బలపడనుందని, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారనుందని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి రేపు తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. వచ్చే 4 రోజులు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. ఇవాళ 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్, 6 జిల్లాలకు ఆరెంజ్, 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెదర్ ఆఫీసర్లు తెలిపారు. జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. వెదర్ అప్డేట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఏపీ తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంపై ఎలా ఉంది? ఏ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఉంది? అపర్ణ, మీరు చెప్పినట్టుగా మనం చూసుకున్నట్టయితే నిన్న మనకు ఏదైతే వాయుగుండంగా కొనసాగిందో అది తీవ్ర వాయుగుండంగా మారింది. అదేవిధంగా ఈ రోజు మనకు ఉదయం నాటికి కూడా తుఫాన్గా మారిందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ తుఫాన్కి మోంతా అని చెప్పేసి నామకరణం కూడా చేయడం జరిగింది. అయితే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఉండనుందని చెప్పేసి ఇప్పటికే అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా కలర్ వార్నింగ్స్ తో మనకు అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. తెలంగాణకు సంబంధించి కూడా మోంతా తుఫాను ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు సంబంధించి కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా మనకు అడపదడప వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇక ఈ రోజు అయితే మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎట్లాంటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది సార్? మనకి నిన్న మధ్యాహ్నం సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా ఉన్నటువంటి ఈ సిస్టము తదుపరి వాయు దిశలో ప్రయాణం చేసి నిన్న రాత్రి అరౌండ్ 23:30 అవర్స్ సమయానికి తుఫానుగా మారింది. ఈ తుఫానుకి ప్రస్తుతం మనం మోంతా అని పేరు పెట్టడం జరిగింది. ఈ మోంతా తుఫాను తర్వాత రాత్రి 23 అవర్స్ నుంచి మార్నింగ్ 5:30 వరకు కూడా ఇంచుమించు ఉత్తర వాయు దిశలో కదిలి ప్రస్తుతం మనకి నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇటు చెన్నైకి అరౌండ్ చెన్నైకి ఆగ్నేయంగా 520 కిలోమీటర్స్, కాకినాడకి ఆగ్నేయంగా 570 కిలోమీటర్స్, అలాగే విశాఖపట్నానికి కూడా ఆగ్నేయంగా ఒక 600 కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రాగల 24 గంటల్లో ఇలా నార్త్ వెస్ట్ వార్డ్స్ అంటే ఉత్తర వాయువ్య దిశలో కదిలి మనకి మరింత బలపడి రేపు మార్నింగ్కి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. తదుపరి రేపు సాయంత్రానికి ఇది కోస్తా ఆంధ్ర తీరంలో మనకి మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యన ఇంచుమించు కాకినాడకి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందండి. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు. పలు స్కూళ్లకు హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మన తెలంగాణకు సంబంధించి ఈ మోంతా ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా ఏ జిల్లాలకు సంబంధించి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది సార్? ఇది తీవ్ర తుఫాన్గా తీరాన్ని దాటుతోంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న మన తెలంగాణలోని జిల్లాల్లో కూడా రేపు రాత్రి నుంచి దీని ప్రభావం ఉంటుంది. అలాగే ఇంచుమించు రేపు సాయంత్రం నుంచి కూడా ఇది తీరానికి బాగా దగ్గర వచ్చినప్పుడు ఈ ఔటర్ బ్యాండ్స్ అనేవి కొన్ని 100 కిలోమీటర్స్ వ్యాపించి ఉంటాయి. సో ఈ ఔటర్ బ్యాండ్స్ వచ్చినప్పుడల్లా మనకి తెరలుగా వర్షాలు పడటం అనేది రేపు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మనకి యాక్చువల్ వార్నింగ్స్ చూసుకున్న రేపు ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా వార్నింగ్స్ అనేది కూడా ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది, ఏ జిల్లాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది సార్?
మనకి ఈ రోజు చూసుకున్నట్టయితే ఓన్లీ మనం ఒక 4 జిల్లాలకి మటుకు ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంకా మనకి 500-600 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఈ రోజు కొంచెం ప్రభావం తక్కువే ఉంటుంది. అయితే ఈ రోజు ఏంటంటే మనకి ఇటు అరేబియన్ సముద్రం నుంచి తేమగాళ్ళు అనేటివి మన మీదుగా ఆ సిస్టమ్ వరకు పోవడం జరుగుతుంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కూడా పడే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ రోజు రాత్రి నుంచి మనకి కొంచెం క్లౌడీనెస్ అది పెరిగి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు ఒక 4 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ పెట్టాము. రేపు తీరాన్ని దాటే సమయంలో మనకి ముఖ్యంగా రేపు రాత్రి నుంచి ఎల్లుండి తెల్లవారుజాము మధ్యలో అది తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తీరాన్ని దాటే ఉన్న సమయంలో మనకి ఈ అవుటర్ బ్యాండ్స్ అనేవి కూడా తెలంగాణ వరకు విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 3 జిల్లాలకి మనకి ఇప్పుడు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అంటే ఈ జిల్లాల్లో 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంటుంది. మిగిలిన మన భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, వరంగల్, ఇటు సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు, అలాగే ఈ పశ్చిమాన ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలన్నిటికీ కూడా మనం రేపు ఎల్లో అలర్ట్ అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో పడే అవకాశం ఉంటుంది. అలాగే సిటీలో చూసుకున్నట్టయితే సిటీలో కూడా రేపు ఇంచుమించు భారీ వర్షం వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ అవుటర్ బ్యాండ్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి సిటీలో కూడా దాని ప్రభావం ఉంటుంది. సో రేపు సిటీలో కూడా మనం లోకల్గా ఎల్లో వార్నింగ్ ఉంటుంది రేపు. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో కూడా మనకు తుఫాన్లు రావడం జరిగింది, నీలం కావచ్చు, హుదూద్ కావచ్చు. సో వాటితో పోలిస్తే ఇప్పుడు వచ్చిన మోంతా తుఫాను ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో రానుంది? దాంతోపాటు వచ్చే సమయంలో ఈ ఈదురుగాల తీవ్రత కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ఇది ప్రస్తుతం తీవ్ర తుఫాన్గా తీరాన్ని తాకుతోంది. తీవ్ర తుఫాన్గా తీరాన్ని దాటినప్పుడు మనకి ఈదురుగాల వేగం తీరాన్ని దాటే సమయంలో 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే అకేషనల్గా అది 110 కిలోమీటర్ల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. గస్టింగ్ అంటాం, అంటే ఒక్కొక్క ఊపులో అది 110 కిలోమీటర్ల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఆ తీవ్రమైన విండ్ యొక్క ఎఫెక్ట్ మెయిన్గా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. తీరాన్ని దాటే జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది. మనం ఒక రాష్ట్రం దాటిన తర్వాత మనకి ఎఫెక్ట్ కాబట్టి మనకి ఆరెంజ్ అలర్ట్ పెట్టిన జిల్లాల్లో మనకు కూడా ఈదురుగాలు ఉంటాయి. 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది. ఎల్లో అలర్ట్ పెట్టిన దగ్గర మనకి 30 నుంచి 40, అలాగే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయి. మన సిటీ ప్రాంతంలో కూడా రేపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో రేపు రాత్రి నుంచి మెయిన్గా మనకి ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది. అంటే గతంలో వచ్చిన హుదూద్ తుఫాన్ అంత ఎఫెక్ట్ ఉంటుందంటారా ఈ తుఫాన్ ఇప్పుడు వచ్చేది? హుదూద్ తుఫాన్ కంటే ఒక స్థాయి కిందనే ఇది దాటుతోంది. అయినప్పటికీ ఇది కూడా తీవ్ర తుఫాన్గా దాటుతోంది కాబట్టి ఇంచుమించు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో మెయిన్గా ఈ తీవ్రత అనేది ఈదురుగాల వేగాన్ని బట్టి నిర్ణయిస్తారు. సో ఇప్పుడు చూసినట్టయితే అరౌండ్ 100 to 110 కిలోమీటర్స్ వరకు చేరుకునే అవకాశం ఉంది. తీవ్ర తుఫాన్గా దాటుతుంది. ఓకే సార్, అంటే వాయుగుండంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం మీద అంత పెద్ద ఎఫెక్ట్ ఏం కనిపించలేదు. తుఫాన్గా మారిన తర్వాత కూడా అంత ఏం కనిపించట్లేదు. అంటే తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత ఏ విధంగా ఉంది? అంటే తీరం దాటే సమయంలోనే తెలంగాణకు ఎఫెక్ట్ ఉంటుందా సార్? మనకి అంటే ఈ సిస్టమ్స్ సముద్రంలో చాలా దూరంగా ఏర్పడతాయి. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్లో ఏర్పడే సిస్టమ్స్ మనకి కొన్ని వందల కిలోమీటర్, ఇది అల్పపీడనంగా ఉన్నప్పుడు మనకి మోర్ దాన్ 1000 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అదే మాన్సూన్ సమయంలో అయితే తీరానికి దగ్గరగా ఏర్పడుతుంటాయి, 200-300 కిలోమీటర్లు. అందుకని మనకి అల్పపీడనం ఏర్పడినా, ఉపరితల ఆవర్తనం ఏర్పడినా మనకి బంగాళాఖాతంలో మనకి క్లౌడీనెస్, రెయిన్ అదే చూసాం. మనం ఇప్పుడు చూస్తున్నాం ఎండగా వస్తుంది మనకి. ఎందుకంటే ఆల్రెడీ అది తుఫానుగా సముద్రంలో ఉన్నప్పటికీ ఇంకా 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని అవుటర్ బ్యాండ్స్ మనకి తగలాలంటే అంటే వీటి యొక్క డయామీటర్ వచ్చి సుమారు 200 నుంచి 300 కిలోమీటర్ల వరకు వాటి ఎఫెక్ట్ బాగా ఉంటుంది. అది ఇంకా 600 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ప్రస్తుతం మనం ఎఫెక్ట్ ఏమీ చూడటం లేదు. ప్లస్ మన దగ్గర నుంచి ఉన్న తేమగాళ్ళు కూడా ప్రస్తుతం ఆ సిస్టమ్ వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ లో ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి తేమ కూడా ప్రస్తుతం తగ్గిపోతుంది. ఈరోజు మనకి బాగా వేడిమి కూడా చూస్తాం మనం. ఇది మామూలు ఎఫెక్టే. అయితే అది తీరాన్ని నుంచి దగ్గరకు వచ్చిన కొద్దీ మనకి క్లౌడీనెస్ అనేది పెరగడం, యాక్చువల్గా రేపు మధ్యాహ్నం, రేపు రాత్రికి మనం బాగా దీని ఎఫెక్ట్ అయితే చూస్తాం. ఓకే సార్, రేపు మధ్యాహ్నం తర్వాత ఎఫెక్ట్ అంటూ ఉన్నారు. సో ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెదర్ అనేది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే మనకు పొడి వాతావరణం చూస్తామా, లేదంటే మబ్బు పట్టిన వాతావరణం, ముసురు వాతావరణం, సో అట్లాంటి వాతావరణం చూసే అవకాశం ఉందా సార్? రేపు మధ్యాహ్నం, సాయంత్రం నుంచి మనకి ముసురు పట్టిన వాతావరణం అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఈ రెయిన్స్ అనేవి ఈ అవుటర్ బ్యాండ్స్ అప్పటికి మనకి ఇంకా 200-300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఇందులో ఏంటంటే అవుటర్ బ్యాండ్స్ అనేవి తెరలుగా వస్తుంటాయి. వచ్చినప్పుడు 1 గంట 2 గంటలు ఒక అవుటర్ బ్యాండ్ మన మీద నుంచి పోతున్నప్పుడు ఒక 2-3 గంటలు రెయిన్ పట్టడము, మళ్ళీ తెరిపియడము, మళ్ళీ 2-3 గంటల తర్వాత మరొక తెర రావడము అట్లా జరుగుతూ ఉంటుంది. అయితే సిస్టమ్ బాగా దగ్గరగా వచ్చినప్పుడు మటుకు ఇంకా కంటిన్యూస్ రెయిన్స్, అంటే కోస్తా తీరాన్ని దాటి కోస్తా ఆంధ్రలోకి
ప్రవేశించి తెలంగాణకు ఆనుకుని ప్రయాణం చేసినప్పుడు మటుకు మనకి కంటిన్యూస్ రైన్స్ పడటం అనేది మనకి అది ఎల్లుండి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చూస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తూ ఉండగా దాదాపు మనకు తెలంగాణ రాష్ట్రం మీద కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే మనకు భారీ వర్షాల నేపథ్యంలో ఒక 3-4 జిల్లాలకైతే అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ కలర్ తో పాటు ఎల్లో కలర్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏవైతే భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగానికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో పాటు ఇటు కలెక్టర్స్ కి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు అయితే మనకు పొడివారిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఇక రేపు మధ్యాహ్నం నుంచి అయితే మనకు దాదాపు 2 రోజుల పాటు ముసురు పట్టిన వాతావరణం భారీ అతి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అపర్ణ.